హాయ్! మీరిక్కడ చూస్తున్నది అల్వాల్ దగ్గర కౌకూర్‌లో ఉన్న 24/7 సెక్యూరిటీ కలిగిన ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ అండి. దీని పేరొచ్చేసి జనప్రియ ఆర్కేడియా. ఈ గేటెడ్ కమ్యూనిటీలోని సెకండ్ ఫేజ్‌లోని బి బ్లాక్‌లో 1155 స్క్వేర్ ఫీట్స్‌లో కట్టిన 2 బీహెచ్‌కే ఫ్లాట్ వచ్చేసి ఫర్ సేల్ ఉందండి. ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి B441. ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్‌లో ఉందండి. 2 బీహెచ్‌కే ఫ్లాట్ 9 ఇయర్స్ ఓల్డ్ కన్‌స్ట్రక్షన్ అండి ఇది. మీకు ఇదంతా ఫ్లోరింగ్ చూడొచ్చు. వెట్రిఫైడ్ టైల్స్‌తో వేయించుంది. అండ్ వెంటిలేషన్ చూసుకుంటే మీకు ప్రతి రూమ్‌కి కూడా చాలా పెద్ద విండో అయితే రావడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి 24/7 పవర్ బ్యాకప్ అండ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఇందులో చూసుకుంటే చాలా విశాలమైన హాల్ వచ్చిందండి. మీకు అన్ని వైపుల నుంచి విండోస్ వచ్చాయి. మంచి వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ ఈ ఫ్లాట్‌కి చూసుకుంటే ఎలాంటి ఏ వైపు నుంచి కూడా నైబర్ ఫ్లాట్ వాల్ షేరింగ్ అనేది లేదు. సో, ఇండిపెండెంట్ ఫ్లాట్ లాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇందులో మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా రావడం జరిగింది. ఇదంతా చూడొచ్చు చాలా విశాలంగా వచ్చింది. అండ్ మనకి గ్రిల్ కూడా చేయించుంది. సో, మంచి గాలి వెలుతురు అయితే ఈ బాల్కనీ నుంచి మీకు వస్తుంది. ఈ బాల్కనీ ఎంట్రన్స్ వచ్చేసి మీకు గ్లాస్ ప్యానెల్‌తో స్లైడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చాలా పెద్దది. సో, దీని ద్వారా మీకు మొత్తం వెంటిలేషన్ అయితే ఇల్లంతా రావడం జరుగుతుంది. ఇదంతా వచ్చేసి మీకు మెయిన్ డైనింగ్ హాలు. ఇక్కడ నుంచి మీకు రైట్ సైడ్‌లో ఉన్నది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండ్ కిచెన్ అయితే రావడం జరిగిందండి. మీకు ఈ రైట్ సైడ్‌లో కనిపిస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్. మంచి విశాలంగా ఉంది. విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంది. సో, మీకు ప్రతి రూమ్‌కి కూడా విండోస్ అనేవి అరేంజ్ చేసి ఉన్నాయి వెంటిలేషన్ కోసము. అండ్ మీకు అన్ని డోర్స్ కూడా టేక్‌వుడ్ డోర్స్ అయితే వచ్చాయి. ఇండియన్ టేక్‌వుడ్ మంచి క్వాలిటీ మెటీరియల్. అండ్ మొత్తం ఫ్లోర్ మొత్తం వచ్చేసి మీకు వెట్రిఫైడ్ టైల్స్ అయితే చేయించడం జరిగింది. అండ్ వాష్‌రూమ్స్ చూసుకుంటే మీకు ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్‌కి వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ అయితే రావడం జరిగిందండి. విత్ వెస్టర్న్ కమోడ్. అంతేకాకుండా ఇందులో హ్యాండ్ వాష్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మీకు ఈ ట్యాప్స్, షవరు అండ్ వాటర్ హీటరు అన్నీ కూడా ఇందులో ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసున్నాయి. అండ్ మీకు టైల్స్ కూడా పై వరకు వచ్చాయి. సో, మంచి వెంటిలేషన్ కూడా ఉంది ఈ వాష్‌రూమ్‌లో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్‌కి ఉన్న అటాచ్డ్ వాష్‌రూమ్. మనకి ఇది కాకుండా ఒక కామన్ వాష్‌రూమ్ కూడా రావడం జరిగింది. కామన్ టాయిలెట్ విత్ ఇండియన్ కమోడ్. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి జనప్రియ ఆర్కేడియా అండి. 9 ఇయర్స్ ఓల్డ్ కన్‌స్ట్రక్షన్. ఇది మనకి అల్వాల్‌లోని కౌకూర్ దగ్గర వస్తుంది. మనకి బొలారం రైల్వే స్టేషన్ నుంచి అయితే 2½ కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. అంతేకాకుండా మీకు ఇందులో వచ్చేసి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ వాటర్ ఉంటుంది. పవర్ బ్యాకప్ ఉంది. అండ్ అమ్యూనిటీస్ చూసుకుంటే మీకు లిఫ్టు, పార్కు అండ్ వాకింగ్ ట్రాక్, జిమ్ము ఇంకా ఎన్నో అమ్యూనిటీస్ ఉన్నాయండి. అంతేకాకుండా సరౌండింగ్స్‌లో స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అండ్ ఫంక్షన్ హాల్స్, టెంపుల్స్ అన్నీ కూడా మీకు వితిన్ నియర్ బై లొకేషన్‌లో అయితే ఉన్నాయి ఈ ఏరియా నుంచి. ఇది కనిపిస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. 2 సైడ్‌లు కూడా విండోస్ వచ్చాయి మనకి. మంచి వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ ఈ విండోలోంచి చూసుకుంటే మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది వచ్చేసి ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన చిల్డ్రన్ ప్లేయింగ్ పార్కు. అండ్ ఇటు వచ్చేసి మనకి స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి. సో, ఇటు సైడ్ నుంచి చూసుకుంటే ఇది ఈస్ట్ సైడ్ విండో అండ్ ఇది చూసుకుంటే మనకి నార్త్ సైడ్ విండో. ఇటు నుంచి మనకి నైబర్ ఫ్లాట్ అనేది కనిపిస్తుంది. మనకి నైబర్ ఫ్లాట్‌కి మనకి మధ్య చాలా గ్యాప్ అయితే వస్తుంది. సో, దాని ద్వారా మనకి మంచి వెంటిలేషన్ అండ్ ఎయిర్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇదంతా వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్‌రూము. ఇందులోంచి బయటకెళ్ళగానే ఇందాక చూసారు మీరు ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది వచ్చేసి కామన్ టాయిలెట్ అండ్ ఈ ఎదురుగా ఉన్నది వచ్చేసేమో కిచెను. కిచెన్ చూసుకుంటే ఇది వెస్ట్ సైడ్‌లో వచ్చేసి ఒక విండో వచ్చింది. ఈ కిచెన్‌లో కూడా మంచి వెంటిలేషన్ ఉందండి. అంతేకాకుండా ఈ కిచెన్‌లో మొత్తం వుడ్ వర్క్ అయితే ఆల్రెడీ చేయించుంది. కబోర్డ్ వరకు మొత్తం మోడర్న్ కిచెన్ అయితే చేయించారు. మనకి కిచెన్ ప్లాట్‌ఫామ్ వచ్చేసి ఎల్ షేప్‌లో గ్రానైట్ ప్లాట్‌ఫామ్ అయితే రావడం జరిగింది. సో, మీరు ఈ కబోర్డ్స్ అన్నీ చెక్ చేయొచ్చు. మంచి క్వాలిటీతో రీసెంట్‌గా చేయించారు ఇవన్నీ కూడా. అండ్ ఈ ఫ్లాట్ చూసుకుంటే 4థ్ ఫ్లోర్‌లో ఉందండి. వెస్ట్ ఫేసింగ్‌లో కట్టుంది. 1155 స్క్వేర్ ఫీట్స్‌లో 2 బీహెచ్‌కే అయితే బిల్డ్ చేసి ఉంది. ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీలో. అండ్ ఇక్కడ ఉన్నది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ నెంబరు. ప్రైస్ వచ్చేసి 45 లక్షలు చెప్తున్నారు. 45 లాక్స్ అది కూడా నెగోషియబుల్. అండ్ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. సో, మీరు కూడా మీడియేటర్‌కి ఇచ్చే కమిషన్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు అన్ని బ్యాంక్స్ నుంచి 100% లోన్ అయితే వస్తుందండి. అండ్ మీ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మీరు ఒక 5-10 లక్షల మధ్యలో మీరు అరేంజ్ చేసుకుంటే మిగతాది ఈజీగా మీరు బ్యాంక్ ఈఎంఐలో అయితే ఈ ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. అండ్ మీకు లోన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలియకున్నా కూడా ఇక్కడ ఉన్న ఓనర్‌ని కాంటాక్ట్ చేస్తే తను మీకు లోన్ కూడా ప్రాసెస్ చేయించి ఇస్తారు. సో, చాలా తక్కువ డౌన్ పేమెంట్‌తో అయితే ఈ ఫ్లాట్ మీకు సొంతం చేసుకోవచ్చు. ఇదంతా గ్రానైట్ ప్లాట్‌ఫామ్ వచ్చిందండి ఎల్ షేప్‌లో. మీకు ఈ కబోర్డ్‌లో చూసుకుంటే మీకు పైన కబోర్డే కాకుండా మీకు కింద ఈ చిన్న చిన్న డబ్బాలు పెట్టుకోవడానికి మధ్యలో ఈ ఒక షెల్ఫ్ కూడా రావడం జరిగింది వుడ్‌తో. అండ్ ఇక్కడ ఉన్న 2 ట్యాప్స్‌లో వచ్చేసి ఒకటి ఈ ఫస్ట్‌ది వచ్చేసేమో మీకు యూసేజ్ వాటరు, ఇది వచ్చేసేమో మంచినీరు.
సో డ్రింకింగ్ వాటర్, ఇక్కడ మంచి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, 24/7 వాటర్ ఉంటుంది. అండ్ మీకు ఈ కిచెన్కి అటాచ్డ్ ఒక వాష్ ఏరియా అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు మీ వాషింగ్ మిషన్ అండ్ ఈ వాషింగ్ సంబంధించిన అన్ని ఇక్కడే పెట్టేసుకోవచ్చు మీరు ఈ వాష్ ఏరియాలో. అంతేకాకుండా ఇక్కడ నుంచి మీకు మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది కిచెన్కి. మీకు ఈ అపార్ట్మెంట్ సరౌండింగ్స్ అంటే మొత్తం ఈ వాకింగ్ ట్రాక్, పార్క్ అవన్నీ కూడా ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. సో అంతేకాకుండా మీకు ఈ అన్ని డీటెయిల్స్ కూడా విత్ గూగుల్ మ్యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఇల్లు నచ్చినట్లయితే మీరు ఇక్కడ కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇల్లుల కోసం అయితే మన ప్రాపర్టీ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.